హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ రిచర్. ఈరోజు నేను ఆల్రెడీ మీకు ముందే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఎంఎల్ డేటా పొజిషన్ అనేది యాక్టివ్గా హైరింగ్ జరుగుతున్నది అమెజాన్లో. సో ఏంటంటే ప్రాసెస్ అనేది లేట్గా ఉంటుంది, బట్ మీరు అప్లై చేసుకోండి. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది లేట్గా జరుగుతుంది, అంటే చాలా డిలే అవుతుంది. లైక్ ఇప్పుడు చాలా చూస్తున్నాను, 10 days తర్వాత ఒక కాల్ రావడం ఇలా అడుగుతున్నాయి. సో యాక్టివ్గా హైరింగ్ జరిగే పొజిషన్ మాత్రం ఇప్పుడు ఎంఎల్ డేటా 1 అసోసియేట్ 1 అండ్ ఎంఎల్ డేటా అసోసియేట్ 2. సో ఈ పొజిషన్స్ వస్తాయి. ఇందాక ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పినట్టు నేను అది మనం వెబ్ పోర్టల్కి అమెజాన్ జాబ్స్ పోర్టల్కి వెళ్ళి అక్కడ నుండి చూసుకొని అప్లై చేయడం అనేది మన మాన్యువల్గా చెప్తాం. సో ఈ ఎంఎల్ డేటా అసోసియేట్ పొజిషన్ అనేది కంప్లీట్గా వాకిన్ అండి, మన హైదరాబాద్ లొకేషన్ వల్లే. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని మాత్రం లైక్ 0 to 5 years అనే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేస్తారు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ద స్టార్టింగ్ ప్యాకేజెస్ 4.5 LPA. స్టార్టింగ్లోనే 4 నుండి 5 LPA వస్తుంది, డిపెండ్ అపాన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పేది వాకిన్ వచ్చేసరికి కంప్లీట్గా హిందీ అనేది మ్యాండేటరీ అని మెన్షన్ చేస్తారు. హిందీ, ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా రావాలంటున్నారు. సో దీంట్లో ఇదంతా లైక్ ఎలా ఉంటుందంటే, సో కంప్లీట్గా వాకినే కాబట్టి మీకు అడ్రస్ అనేది లాస్ట్లో మెన్షన్ చేసి చెప్తాను. అంటే నేను ఇక్కడ నుండి తీసుకున్నాను, ఎవరి నుండి అంటే నాకున్న సర్కిల్లో నేను వెరిఫై చేసుకున్న తర్వాతనే ఈ పొజిషన్ గురించి ఒక వీడియో తీస్తున్నాను. సో మీరు ప్రీవియస్ వీడియోస్లో కాగ్నిటివ్కి చాలామంది అటెండ్ అయ్యారు ఫ్రమ్ మన వీడియో చూశాక, అండ్ CGAలో కూడా అయ్యారు. నేను యాక్టివ్గా హైరింగ్ జరిగే పొజిషన్ మాత్రమే మన ఛానల్లో చెప్తాను. ఓకే, సో ఇక దీంట్లో వచ్చేసరికి ఇందాక రెస్పాన్సిబిలిటీ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఎంఎల్ డేటా అసోసియేట్ 1కి 2కి. సో ఇక్కడ ప్రైవసీ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ప్రైవసీ, కస్టమర్ ప్రైవసీ ఈజ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ టెనెంట్ అని మెన్షన్ చేశారు. ఇప్పుడు ప్రైవసీ అనేది కస్టమర్ యొక్క ప్రైవసీ, వాళ్ళ యొక్క డేటా అనేది కంప్లీట్గా మెయిన్ ఫోకస్గా ఈ జాబ్ రోల్స్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డేటా ఇంక్లూడింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. టెక్స్ట్, స్పీచ్, ఆడియో, ఇమేజ్, వెయిట్. సో దాన్ని మనం వాటి మీద వర్క్ చేయాలి. డెలివరీ హై క్వాలిటీ లేబుల్ డేటా గైడ్లైన్స్ ప్రకారం మనం KPIsని అండ్ హౌస్ హోల్డ్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ని వాడి డెవలప్మెంట్ కానీ డిప్లాయ్మెంట్కి AI రెస్పాన్సిబిలిటీకి మనం అంటే కొలాబరేట్ అయ్యి వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డెమాన్స్ట్రేట్ ప్రొఫెషన్స్ ఇన్ జనరేటింగ్ హై క్వాలిటీ హ్యూమన్ సైడ్ డేటా క్రాస్ రేంజ్ ఆఫ్ మోడలిటీ ఇంక్లూజివ్ ఆఫ్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో అండ్ ఆడియో. సో ఇన్ కేస్ మనకు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే యాప్లో ఇక్కడ మనకి డిస్ప్లే చేసే ఇమేజెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, హై క్వాలిటీ రేంజ్తో ఉంటాయి. సో వాటి ఉన్నాయా లేవా అని మెన్షన్ వర్క్ చేయడం కూడా వీళ్ళది ఒక టాస్క్ అన్నట్టు. సో కేపబుల్ ఆఫ్ మేకింగ్ సౌండ్ జడ్జ్మెంట్స్ అండ్ లాజికల్ డిసిషన్స్ వెన్ ఫేస్డ్ విత్ అంబిషన్స్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ టైం. సో వాళ్ళకి ఇచ్చే టాస్క్లో ఇన్ పర్ఫార్మెన్స్ ఏదైనా యాక్షన్ ఐటమ్ ఉంటే దాని మీద వర్క్ చేయడం అనేది మెన్షన్ చేస్తారు. ఐ ఫర్ డీటెయిల్స్ ఏబుల్ టు పివోట్ ఫర్ వన్ టాప్ కేటగిరీ ఇన్ టు అనదర్ ఇన్స్టెన్స్ది, అండ్ రూట్ కాజ్ని అనలైజ్ చేయాలి, ఎర్రర్ ప్యాటర్న్ అనుకోవాలి, సొల్యూషన్ని ప్రపోజ్ చేయాలి, అండ్ క్వాలిటీ ఆఫ్ లేబులింగ్ టాస్క్ అండ్ దర్ అవుట్పుట్స్ అనేవి మనం ఇవ్వాలి. ఐడెంటిఫైయింగ్ డే టు డే ప్రాసెస్ అండ్ ఆపరేషనల్ ఇష్యూస్. మనం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP అంటాం. సో దాని ప్రకారం ఏదైనా ఇష్యూ వచ్చిందని ఆ SOP ప్రకారం ఫాలో అయ్యి మనం ఉన్న టూల్స్ని వాడి ఏదైనా చేంజెస్ ఉంటే చెప్పాలి. అండ్ అన్బ్లాక్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే మనం డే టు డే యాక్టివిటీలో మనం చెక్ చేసుకోవాలి యాజ్ పర్ SOPs. సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటాయి, సో వాటిని ఫాలో అవ్వాలి. SLAs ఉంటాయి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో వాటిని ఫాలో అయ్యి మనం వర్క్ చేయడం అనేది మ్యాండటరీ. సో వీళ్ళు ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఎంఎల్ డేటా అసోసియేట్ టు అండర్టేక్ టాస్క్ ఆఫ్ ఫౌండేషనల్ లేబులింగ్ ఫంక్షన్. ఇక్కడ లేబులింగ్ ఫంక్షన్ అనేది చేయడం అంటే ఎవల్యూషన్ ఏంటంటే స్పీచ్, టెక్స్ట్, ఆడియో, వీడియో డేటా మీద ఎవల్యూషన్ చేయడం జరుగుతుంది. సో నోట్ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఇయర్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ అని మెన్షన్ చేశారు పొజిషన్. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుంటే మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీ వితిన్ 1 year అయ్యాక కంపల్సరీ చేసేసుకుంటారు. మన పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మన ఒక్కసారి జాబ్ విన్నాయమనుకోండి, పర్ఫార్మెన్స్ చూపిస్తే మనం ఫుల్ టైమ్ ఎంప్లాయీగా అయిపోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇచ్చారు, 5 days వర్కింగ్, ప్రొఫెషన్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పారు ఇక్కడ కూడా. అండ్ హూ కెన్ ఐబుల్ టు రీడ్ అండ్ రైట్ ద హిందీ కూడా అని మెన్షన్ చేస్తారు. సో డేట్ వచ్చేసరికి 14th June అండి, 9:30 to 2 PM వరకు. అమెజాన్ డెవలపర్ సెంటర్, హైదరాబాద్ 13 పైఎల్స్ రోడ్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, హైదరాబాద్. సో ఇదండి నేను తీసుకున్న ప్రొవిజన్స్. ఇది నౌకరీలో యాక్టివ్గా జరుగుతుంది. సో నాకు నా ఫ్రెండ్స్ నుండి ఇది డేటాను నేను తీసుకున్నాను. నేను దాని గురించి వెరిఫై చేసుకున్న తర్వాత వీడియో ఇస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ అనేవి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వన్ థింగ్ ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది.
ML.1 కన్నా, ఎందుకంటే మనం బ్రౌజర్ అండ్ కెరియర్ నుండి వెళ్ళి అప్లై చేస్తాం కాబట్టి. సో ఈ వాకిన్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా కొంచెం దానికన్నా కంపేర్ చేసుకుంటూ కొంచెం తొందరగానే అయిపోతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ గైస్. కొంచెం బాగా మాట్లాడండి, డ్రెస్సింగ్ అది మంచిగా వేసుకొని వెళ్ళండి. అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. రెజ్యూమ్గా మనకి అక్కడ మనకు జనరల్గా అడిగే క్వశ్చన్స్ కూడా ఏంటంటే, ఫస్ట్ ఫ్రెషర్స్ అయితే ఇంట్రడక్షన్ అది చాలా ఇంపార్టెంట్. అక్కడే తెలిసిపోద్ది నువ్వు ఏం మాట్లాడతావు, ఎలా మాట్లాడతావు అనేది. అండ్ నెక్స్ట్, సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే నువ్వు డైలీ యాక్టివిటీ, బిహేవియరల్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా అడుగుతారు, ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వు ఎలా వర్క్ చేస్తావు, ఏంటి నీ ట్రబుల్ షీట్ యాక్టివిటీ, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఫ్రెషర్స్కి అయితే వాళ్ళ ప్రాజెక్ట్ గురించి అండ్ వాళ్ళకి నచ్చిన ఏంటి ఏదో ఒక టాపిక్ ఖచ్చితంగా అడుగుతారు. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ మైండ్లో ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ గైస్. ఆల్ ద బెస్ట్. Signing off today.